ఎంతో హ్యాపీ సండే కదా. ఎందుకు చెప్పండి? నిన్నగాక మొన్ననే క్రిస్మస్ చేసుకున్నాం. నెక్స్ట్ వీక్లో న్యూ ఇయర్ రాబోతోంది. ఇది లాస్ట్ సండే 2020లో డిసెంబర్ లాస్ట్ మంత్లో లాస్ట్ సండేకి వచ్చేసాం కదా. ఎంత సంతోషం! ఈ సంవత్సరం అంతా కరోనా, పేషెంట్స్, రకరకాల వరదలు, ఎన్నెన్నో భయంకరమైన పరిస్థితులు వచ్చాయి కదా పిల్లలు. అయితే మనల్ని దేవుడు ఇంతవరకు కాపాడి భద్రపరుచున్నాడు. దేవునికి ఎంతో వందనాలు కదా. సరే, ఈరోజు సండే స్కూల్ని స్టార్ట్ చేసుకుందామా? అందరూ ఆనందంగా ఉన్నారనుకుంటా. సంతోషంతో, ఆనందంతో సండే స్కూల్ స్టార్ట్ చేద్దాం. ప్రేయర్తో స్టార్ట్ చేయాలి కదా. ప్రార్థన చేసుకుందామా? మొట్టమొదటిగా ప్రార్థన చేసుకుందాం. ప్రేయర్ చేసుకుందాం. ప్రార్థన అనగానే మోకరించాలి. 1 2 3. 1 అంటే మోకరించాలి, 2 అంటే చేతులు జోడించాలి, 3 అంటే కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మీకే స్తోత్రములు. మరి యొక్క నూతన దినాన్ని మా కొరకే అనుగ్రహించినందుకు వందనాలు. ఈ సంవత్సరం అంతా కాపాడినారు. చివరి నెలలో చివరి ప్రభు దినాన మేమందరం ఈ రీతిగా చేరి రాగలుగుటికి ఇచ్చిన కృపకే వందనాలు. పిల్లల కొరకై ఆన్లైన్లో సండే స్కూల్ నిర్వహించేదానికి కృప చూపుతూ వచ్చినారు. ఈ చివరి ఆదివారమున ప్రత్యేకముగా పిల్లల కొరకు కొన్ని పాటలు, కొన్ని మంచి విషయాలు నేర్పించాలని తలంచినాం. ఇంతవరకు కృప చూపించినందుకు వందనాలు. పిల్లలు ఈ కార్యక్రమం ద్వారా మేలు పొందగలిగినట్లు కృప చూపించండి. ఈ చివరి సమయమందైనా మిమ్మల్ని స్వంత రక్షకునిగా అంగీకరించి నిజమైనటువంటి క్రైస్తవుడు ఏ రీతిగా ఉండాలో, నిజమైన పండగ అంటే ఏంటో, క్రిస్మస్ అంటే ఏంటో పిల్లలు తెలుసుకునేదానికి కృప చూపుతున్నామని వేడుకుంటున్నాం. చిన్ననాడే అనేకమైన ఆత్మీయ పాఠాలు నేర్చుకుని ఆ రీతిగా కొనసాగగలిగినట్లు కృప చూపించండి. ఈ దినం పాడే పాటలు, వాళ్ళు నేర్చుకునేటువంటి విషయాలు, చెప్పబడే మాటలు సమస్తమును ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటూ నన్ను మమ్మల్ని అందరినీ మీ చేతులుగా అప్పగించుకుంటూ ఈ పరిచర్యలో పాలు పొందుతున్న వారందరిని బట్టి స్తుతిస్తూ వింటున్న పిల్లలందరూ మేలు పొందినట్లు కృప చూపమని యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వినయముతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా క్రిస్మస్ని ఆధారం చేసుకున్న ఒక మంచి పాట. ఇంతకుముందు ఆల్రెడీ మీరు ఈ పాట విన్నారు, కానీ క్రిస్మస్ సందర్భంగా మరలా వినండి. రాజుల రాజా యేసు, ప్రభువుల ప్రభువా, పశువుల తొట్టిలో శిశువుగా నైతివా, ముక్తిదాత యేసువా. పశువుల తొట్టిలో శిశువుగా రాజుల రాజుడైనటువంటి యేసు ఈ లోకానికి వచ్చి ముక్తిదాతగా వచ్చినటువంటి సందర్భాన్ని ఆ పాట జ్ఞాపకం చేస్తోంది. అన్న నేను ఇద్దరం కలిసి పాడాము. మీరు చక్కగా ఈ పాటను మరి ఒకసారి కలిసి పాడండి. పాటల పుస్తకంలో పాట సంఖ్య 3, రాజుల రాజా యేసు. పాడదామా? రెడీ, 1 2 3 స్టార్ట్. పిల్లలు మంచి పాట నేర్చుకుందామా? పిల్లల పాఠ్య పుస్తకంలో 3వ పాట, రాజుల రాజా యేసు, ప్రభువుల ప్రభువా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ఎంత దీనునిగా వచ్చినాడో, మన కొరకు ఏ రీతిగా దరిద్రుడైనాడో, శిలువలో మరణించినాడో ఈ పాట నేర్పిస్తోంది కదా. మీకు వచ్చిన వాళ్ళైతే బిగ్గరగా పాడండి, రాని వాళ్ళు తప్పకుండా నేర్చుకోండి. పాడదామా? రాజుల రాజా యేసు. రాజుల రాజా యేసు, ప్రభువుల ప్రభువా, పశువుల తోటిలో శిశువుగా నైతివ ముక్తిదాత యేసువా. రాజుల రాజా యేసు, ప్రభువుల ప్రభువా, పశువుల తోటిలో శిశువుగా నైతివ ముక్తిదాత యేసువా. రాజుల రాజా యేసు, మానని నిమిత్తమే దారిద్రుడా
సిల్వనేకి రక్తము కాచి బాధింపబడెను ప్రభు. మానా నిమిత్తమే దారిద్రుడాయే ప్రభు. సుర సిల్వనేకి రక్తము కాచి బాధింపబడెను ప్రభు. దేవా నన్నేల విడచితివా, అరచి ప్రాణమిడెను. తిరిగి తిరిగుడై పరమున చేరి సింహాసనాసీనుడా. తిరిగి తిరిగుడై పరమున చేరి సింహాసనాసీనుడాయే. రాజుల రాజా యేసు, పిల్లలారా మీరందరూ విశ్వాసముంచుడి యేసుపై. పాప క్షమాపణ పొందు మీ దినమే నూతన జీవమొసగున్. పిల్లలారా మీరందరూ విశ్వాసముంచుడి యేసుపై. పాప క్షమాపణ పొందు మీ దినమే నూతన జీవమొసగున్. నీ హృదయములో నివసింపవచ్చు సృష్టికర్త యేసుడు. నీ జీవమునకు రాజుగా తానై నిన్ను కొని పోవచ్చును. నీ జీవమునకు రాజుగా తానై నిన్ను కొని పోవచ్చును. రాజుల రాజా యేసు, ప్రభువుల ప్రభువా. పశువుల తోటిలో శిశువుగా నైతివా నీ నాథ యేసువా. పశువుల తోటిలో శిశువుగా నైతివా నీ నాథ యేసువా. రాజుల రాజా యేసు. రాజుల రాజా యేసు అనే ఈ పాట ఇంతకుముందు మీరు విన్నది, మరొకసారి మీరు విన్నారని పాడినారని ఆశిస్తున్నాను. ఇంకొక పాట పాడదామా? ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలోనికి దిగి వచ్చినాడని, ఈ జగతికి ఏతించి మన కొరకే రక్తం కార్చి మనల్ని ముక్తి దయచేసినాడని, యేసు నామమునే పాపికి రక్షణ అనే పాట చిన్న పాట పుస్తకంలో పాట సంఖ్య 108. పిల్లలు మీరందరూ పాఠ్య పుస్తకాలు కలిగి ఈ పాట మాతో కలిసి పాడండి. సరేనా పిల్లలు? పాఠ సంఖ్య 108 చిన్న పాఠ్య పుస్తకం మాతో కలిసి పాడండి. యేసు నామమునే పాపికి రక్షణ. యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ఆకాశము క్రింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు. ఆకాశము క్రింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు. ప్రభు యేసు నామమునే పాప
పాపికి రక్షణ సర్వజగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ఈ జగతికి తెంచి రక్తము కార్చి బలిగా నర్పించుకొనే. ఈ జగతికి తెంచి రక్తము కార్చి బలిగా నర్పించుకొనే. మనల రక్షింప సంతోషమివ్వా సిలువలో మరణించెన్. మనల రక్షింప సంతోషమివ్వా సిలువలో మరణించెన్. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. పిల్లలు చక్కగా పాడారా? సంతోషం. ఇదే పాట హిందీలో 108A అని ఉంది కదా పాటల పుస్తకంలో. హిందీలో కూడా ఈ పాట పాడదాం. సరేనా పిల్లలు? మీ పాటల పుస్తకాలు తెరవండి. పాట సంఖ్య 108. అందులో ఏ అని చెప్పి హిందీలో ఉంది కదా, అది కూడా పాడదాం. సరేనా? यीशु का नाम है सारी जमीन पर, जिससे पाते उद्धार. यीशु का नाम है सारी जमीन पर, जिससे सब पाते उद्धार. आसमान के नीचे लोगों को बीच में कोई दूसरा नाम नहीं. आसमान के नीचे लोगों को बीच में कोई दूसरा नाम नहीं. यीशु का नाम है सारी जमीन पर, जिससे सब पाते उद्धार. प्रभु यीशु का नाम है सारी जमीन पर, जिससे सब पाते उद्धार. वह दुनिया में आया, लाहू बहाया, पी दिया जहां पे दिया. वह दुनिया में आया, लाहू बहाया, पी दिया जहां पे दिया. हमको बचाने खुशी दिलाने यीशु सलीब पर हुआ. हमको बचाने खुशी दिलाने यीशु सलीब पर हुआ. प्रभु यीशु का नाम है सारी जमीन पर, जिससे सब पाते उद्धार. प्रभु यीशु का नाम है सारी जमीन पर, जिससे सब पाते उद्धार. పిల్లలు ఎలా ఉంది పాట? యేసుక్రీస్తు ప్రభువారు రక్షకునిగా ఈ లోకంలోనికి వచ్చినాడు. ఆయా అనేటువంటి ఈ పాట మీకు చాలా బాగా అనిపించింది కదా. ఈ జగతికి యేసుక్రీస్తు ప్రభువారు నరరూపధారిగా వచ్చినాడు అని స్తుతి చెల్లిస్తూ సువార్త ప్రకటించే పాట. సరేనా పిల్లలు? ఇప్పుడు ఇంకొక హిందీ సాంగ్ పాడదామా? మనకందరికి బాగా పరిచయమైన పాట, అందరికి బాగా నోటెడ్ సాంగ్ నెంబర్ మీకు హిందీ ఈ సాంగ్ బుక్స్ లో
Song number 119. Bolo Raja Yishu ki Jai. Song number 119 song పాడదాం. బోలో రాజా ఈశుకి జై అనే పాట పాడదాం. అందరికి బాగా నోటెడ్ కదా, బిగ్గరగా స్పష్టంగా ఈ పాట నాతో కలిసి మీరు పాడాలి. పాడదామా పిల్లలు? పాట సంఖ్య 119 మీ సాంగ్ బుక్ లో. బోలో రాజా ఈశుకి జై. సాంగ్ నెంబర్ 119. పాట సంఖ్య 119. बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय। चरनी में आया राजा यीशु, ज्योति दिखाया राजा यीशु। चरनी में आया राजा यीशु, ज्योति दिखाया राजा यीशु। बंधन खोला राजा यीशु, हमको बचाया राजा यीशु। बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय। आओ हम मिलकर चले यीशु के साथ, तन मन और धन लाए यीशु के पास। आओ हम मिलकर चले यीशु के साथ, तन मन और धन लाए यीशु के पास। ओ ही हमारा राजा यीशु, आओ हम मिलकर गए राजा यीशु। बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय। పిల్లలు సంతోషంగా పాడారా? చరణి మే ఆయా రాజా యేసు, జ్యోతి దిఖాయా రాజా యేసు, బంధన్ కోలా రాజా యేసు కదా. ప్రభువుకు జై అని చెప్తాం. ఎందుకు? ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు ఒక వెలుగును చూపించి బంధకాల నుంచి మనల్ని విడిపించి విమోచించిన దేవుడు కదా. ప్రభువును స్తుతించి ఆరాధిస్తూ పాడినటువంటి ఈ పాట బోలో రాజా ఈశుకి జై. ప్రభు మన కొరకై ఈ లోకానికి వచ్చి చేసినటువంటి కార్యాన్ని బట్టి మనం ప్రభును స్తుతిస్తూ ఈ పాట పాడినాం. ఇంకొక హిందీ సాంగ్ ఉంది. ఈ హిందీ సాంగ్ ఏంటిదో తెలుసా? ఒక కంఠత వాక్యం, హిందీ వాక్యం. మీరు ఈ పాట నేర్చుకుంటే హిందీ వాక్యం కూడా వచ్చేస్తుంది తెలుసా? తెలుగులో మీకు ఈ వాక్యం బాగా తెలుసు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. ఇంగ్లీష్ లో కూడా తెలుసు. పరమేశ్వర్ నే జగత్ సే ఐసా ప్రేమ్ కియా అని హిందీలో అంటారు. పిల్లలు, ఈ పాట వచనమంతా ఒక పాటగా, ఒక రాగముగా రాయబడింది. మీ సాంగ్ బుక్స్ లో ఈ పాట 199 199వ పాట. పిల్లలు, మీ పాఠ పుస్తకాలను తెరచి మీరు కూడా మాతో కలిసి ఈ పాట పాడండి. పాట సంఖ్య 199, పరమేశ్వర్ నే జగత్ సే ఐసా ప్రేమ్ కియా. పాడదామా పిల్లలు? పాట సంఖ్య 199, పరమేశ్వర్ నే జగత్ సే ఐసా ప్రేమ్ కియా. పాడదామా పిల్లలు? परमेश्वर ने जगत से ऐसा प्रेम किया कि उसने अपना एकलौता बेटा दिया, बेटा दिया।
परमेश्वर ने जगत से ऐसा प्रेम किया कि उसने अपना एकलौता बेटा दिया, बेटा दिया। जो कोई उस पर विश्वास लाए नाश न हो पर अनंत जीवन पाए। जो कोई उस पर विश्वास लाए नाश न हो पर अनंत जीवन पाए। परमेश्वर ने जगत से ऐसा वादा किया कि उसने अपना एकलौता बेटा दिया, बेटा दिया। परमेश्वर ने हमसे वादा किया कि उसने अपना एकलौता बेटा दिया, बेटा दिया। परमेश्वर ने जगत से ऐसा प्रेम किया कि उसने अपना एकलौता बेटा दिया, बेटा दिया। परमेश्वर ने जगत से ऐसा प्रेम किया कि उसने अपना एकलौता बेटा दिया, बेटा दिया। పిల్లలు మరి ఒకసారి పాడదామా? మరి ఒకసారి ఇదే పాట పాడతాం. సాంగ్ బుక్స్ లో 199 తన ప్రియ కుమారుని, అద్వితీయ కుమారుని దేవుడు మన కొరకై మనల్ని ప్రేమించి ఈ లోకానికి పంపించినాడు. మనము నశింపక నిత్య జీవం పొందాలని ఆయన పంపించినాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవం పొందుతారని ఈ పాట యొక్క ఉద్దేశం. పాడదామా పిల్లలు? परमेश्वर ने जगत से ऐसा प्रेम किया, परमेश्वर ने जगत से ऐसा प्रेम किया कि उसने अपना एकलौता बेटा दिया, बेटा दिया। परमेश्वर ने जगत से ऐसा प्रेम किया कि उसने अपना एकलौता बेटा दिया, बेटा दिया। जो कोई उस पर विश्वास लाए नाश न हो पर अनंत जीवन पाए। जो कोई उस पर विश्वास लाए नाश न हो पर अनंत जीवन पाए। परमेश्वर ने हमसे वादा किया कि उसने अपना एकलौता बेटा दिया, बेटा दिया। परमेश्वर ने जगत से ऐसा प्रेम किया कि उसने अपना एकलौता बेटा दिया, बेटा दिया। పిల్లలు చక్కగా పాడారా ఈ పాట? వెరీ గుడ్. అట్లయితే ఇంకొక సాంగ్ పాడదామా? ఇది లాస్ట్ సండే కదా ఈ సంవత్సరంలో. తర్వాత ఏముంది? నూతన సంవత్సరం. నూతన సంవత్సరం అంటే ఏంటి? కొత్త సంవత్సరం కదా, న్యూ ఇయర్ అంటాం కదా. కానీ ప్రతిరోజు కొత్త రోజే కదా. ఎవ్రీ డే ఈజ్ ఏ న్యూ డే. ప్రతిరోజు కొత్త రోజే. ఇంతకుముందు ఎప్పుడు వచ్చిన రోజు కాదు కదా. ప్రతి క్షణం, ప్రతి సమయం కూడా కొత్తదే. కనుక ఈ రోజు కొత్తదే, రేపు కొత్తదే, ప్రతిరోజు కొత్తదే. రేపేదో వస్తుందేమో, రేపేదో బాగుంటుందేమో అనుకోవద్దు. ఎవ్రీ డే ఈజ్ ఏ న్యూ డే. దాని గురించి మన పాఠ పుస్తకంలో ఒక మంచి పాట ఉంది. ఆ పాట పాడదామా పిల్లలు? పాట సంఖ్య 216. ప్రతిరోజు ఒక కొత్త రోజు, ముందెన్నడు రాలేదు ఈ రోజు, మరెన్నడు రాబోదు ఈ రోజు. పాట పాడదామా పిల్లలు? ప్రతిరోజు ఒక కొత్త రోజు. 216. ప్రతిరోజు ఒక క్రొత్త రోజు. పాడదామా పిల్లలు? లెట్స్ స్టార్ట్. ప్రతిరోజు ఒక క్రొత్త రోజు. ప్రతిరోజు ఒక క్రొత్త రోజు,
ముందెన్నడు రాలేదీ రోజు, మరెన్నడు రాబోదీ రోజు, ప్రత్యేక బహుమతి క్రొత్త రోజు. ఆనందంగా పనిచేయాలి ఈ రోజు, ఎంతో స్తుతి చెల్లించాలి ఈ రోజు, ఎంతో స్తుతి చెల్లించాలి ఈ రోజు. రేపటిదేమో లెక్కించకు, రేపేదో బాగుంటుందని మోజు. బైబిల్ చెబుతోంది ఈలాగు, హెచ్చు తగ్గులుంటాయి ప్రతిరోజు, హెచ్చు తగ్గులుంటాయి ప్రతిరోజు. ప్రతిరోజు ఒక కొత్త రోజు, ముందెన్నడు రాలేదీ రోజు, మరెన్నడు రాబోదీ రోజు, ప్రత్యేక బహుమతి కొత్త రోజు. ఆనందంగా పనిచేయాలి ఈ రోజు, ఎంతో స్తుతి చెల్లించాలి ఈ రోజు, ఎంతో స్తుతి చెల్లించాలి ఈ రోజు. పిల్లలు, ప్రతిరోజు కొత్త రోజు అనేటువంటి ఈ పాట మీకు అర్థమైంది కదా. ఇంతకుముందు ఎప్పుడు ఈ రోజు రాలేదు, తర్వాత ఎప్పుడు ఈ రోజు వస్తుందో లేదో తెలియదు. ఈ దినమంతా దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, ప్రతిరోజు ప్రభును స్తుతించాలి, ప్రభు కొరకే జీవించాలి. ఏ క్షణం ఎప్పుడో మనకు తెలియదు. ఈ సమయంలోనే, ఈ దినాన్ని ప్రభు కొరకే జీవించాలి. సరేనా పిల్లలు? ఇంతవరకు మనం చక్కని పాటలన్నీ నేర్చుకున్నాం కదా. వెరీ గుడ్. ఇప్పుడు అన్నవాళ్ళు మన కొరకై ఒక చిన్న స్టోరీ, చిన్న డిస్కషన్ చేశారు. వాళ్ళు మాట్లాడుకొని ఏం మాట్లాడుకున్నారు ఏంటి మీరందరూ చక్కగా జాగ్రత్తగా వినాలి. సరేనా పిల్లలు? అది స్టార్ట్ చేసేదానికంటే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన తర్వాత అన్నవాళ్ళు మనకు ఒక చిన్న విషయాన్ని నేర్పిస్తారు, అది నేర్చుకుందాం. సరేనా పిల్లలు? మోకరించండి, ప్రార్థన చేస్తాం. రెడీ? 1 2 3 స్టార్ట్. ప్రేమగల తండ్రి, జీవంగల దేవా, మీకే స్తోత్రములు. ఇంతవరకు కొన్ని పాటలు మిమ్మల్ని గుర్చి పాడి మిమ్మల్ని కీర్తించేదానికి ఇచ్చిన కృపకై వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మిగిలిన సమయంలో మీ సహాయం దయచేయండి. మా ప్రియ సహోదరులు, పిల్లలు క్రిస్మస్ పండగ అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న స్కిట్ రూపంలో, డిస్కషన్ రూపంలో వారు ధ్యానిస్తూ ఉండగా పిల్లలు కూడా చక్కగా నేర్చుకునేదానికి కృప చూపించండి. ఈ ప్రయత్నాన్ని సఫలీకృతం చేయమని వేడుకుంటూ నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటాం. యేసు క్రీస్తు ప్రభువారి ఘనమైన నామం పేరట స్తుతించి ప్రార్థించి వినయముతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. కొత్తగా రక్షింపబడినటువంటి వ్యక్తి, మందిరానికి కొత్తగా వస్తున్నటువంటి వ్యక్తి మొట్టమొదటి క్రిస్మస్ గురించి దిగులుగా ఉన్నటువంటి సందర్భం ఇది. కొత్తగా రక్షించబడిన వ్యక్తి అప్పుడే అందరూ క్రిస్మస్ ఆడంబరాలు చేసుకోవడం, స్టార్స్ పెట్టుకోవడం, సున్నాలు వేసుకోవడం, మంచి మంచి పిండి వంటలు చేసుకోవడం, కొత్త వస్త్రాలు కొనుక్కోవడం, ఇవన్నీ చూసి ఈ కరోనాని బట్టి ఆర్థికంగా స్తోమత లేక దిగాలుగా ఉన్నటువంటి ఒక వ్యక్తితో ఒక ఆత్మీయమైన వ్యక్తి కలిసి చేసిన సంభాషణే ఇప్పుడు మనం వినబోతున్నాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఏంటి ఈ క్రిస్మస్ దినాల్లో కూడా ఇంత దిగులు కనపడుతున్నారు, అందరూ అంత సంతోషంగా ఉంటే? ప్రైజ్ లార్డ్ అన్న, మీకు తెలుసు కదా, ఈ మధ్యనే మీరు సువార్తకు మా కాలనీకి వచ్చినప్పుడు నేను రక్షింపబడ్డాను. రీసెంట్గానే నేను మందిరానికి వస్తూ ఉన్నాను. ఇదే నా మొదటి క్రిస్మస్ అన్న. అయితే ఇక్కడ జరుగుతున్న ఆచారాలకు, ఆడంబరాలకు, ఈ వాక్యానికి నాకేమీ సంబంధం లేకుండా ఉందన్న. దాని గురించి దిగులు పడుతున్నారా? పోనీ మీరేం చేద్దాం అనుకుంటున్నారు? అంటే లోక సంబంధంగా చూసినప్పుడు ఇంటి మీద స్టార్ని పెట్టడము, ఇంట్లో క్రిస్మస్ ట్రీని అలంకరించడము, ఇంకా అనేక మంది విందు భోజనాన్ని పిలవడము,
ఇంకా చాలా రకాలుగా చేస్తారు కదా, శాంటా క్లాస్ వేషంలో కూడా అనేక బహుమతులు కూడా పంచుతూ ఉంటారు. ఇవన్నీ నాకు చేయాలని ఉందన్న, కానీ నా ఆర్థిక స్తోమతను బట్టి దాన్ని అంతా చేయలేకపోతున్నాను. బ్రదర్, ఒక విషయం చెప్పండి, మీరు ఈ విషయాలను ఎక్కడన్నా బైబిల్లో చదివారా? ఈ ఆచారాల గురించి, ఈ విషయాల గురించి బైబిల్లో ఎక్కడన్నా చదివారా? అంతెందుకు పోనీ క్రిస్మస్ అనేటువంటి పండుగ అనేటువంటి సంగతి ఎక్కడన్నా మీరు రాయనటువంటిది బైబిల్లో చదివారా? లేదన్నా, నేను ఎక్కడా చూడలేదు దాన్ని. మరి ఇంకనే మీరు బైబిల్లో లేకపోతే ఇంకేం కూడా దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కానీ అన్న, మన సంఘంలో చూసినప్పుడు అనేక మంది విశ్వాసులు చేస్తూ ఉన్నారు కదన్న, విపరీతంగా ఆడంబరాలని ఆచారాలని చేస్తూ వాళ్ళు పండుగలను ఆచరిస్తూ ఉన్నారు. సో వాళ్ళలో కొంచెమన్నా నేను కూడా చేస్తూ ఉండాలి కదన్నా. మరి మీరు సువార్త విన్నప్పుడు మీకు సువార్తలో ఈ ఆచారాల గురించి, మానవ సంబంధించినటువంటి ఈ సంగతుల గురించి, క్రిస్మస్ పండుగ గురించి చెప్పారా? లేదంటే మన కొరకై భూమి మీదకి దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు కొరకై ఆయన విషయమే చెప్పారా? ప్రభు గురించే చెప్పారన్నా. మరి ఇంకనే బ్రదర్, యేసుక్రీస్తు ప్రభు ఆయన మన రక్షకుడు. ఆయన మనకిచ్చినటువంటి రక్షణ, అదే మనకిచ్చినటువంటి పండుగ. ఆయనను కలిగి ఉండడము, హృదయంలో ఆయనలో ఉన్నటువంటి ఆనందమును అనుదినము మనం అనుభవించవలసినటువంటి, రుచించాల్సినటువంటి పండుగ ఇది. కనుక మనము, మన దేవుడు ఈ సంగతులన్నిటికంటే అతీతమైనటువంటి వాడు కదా. ఆయన మరి పరిసయ్యుల మధ్యలో కూర్చొని విందుకు కూర్చున్నటువంటి సమయమున ఆయన విందు మీద లక్ష్య పెట్టలేదు. కానీ మరి వ్యభిచారైనటువంటి ఒక స్త్రీ లూకాసు వార్తలో రాయబడినటువంటి రీతిగా మరి తన హృదయాన్ని మార్చుకొని మరింత దీనురాలుగా తనను ఆరాధించినటువంటి ఆ సంగతిని ఆయన లక్ష్య పెడుతూ వచ్చాడు. మరొకసారి మార్క్స్ వార్తలో రాయబడినటువంటి రీతిగా ఒక పేద విధవరాలిని ఆయన గుర్తిస్తూ వచ్చాడు. అనేకమైనటువంటి ఇతరులు వేల కొలది డబ్బులు మరి మందరు కానుక పెట్టెలో వేస్తుండగా ఆమె వేసినటువంటి 2 కాసులను ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. అలాంటి మానవాతీతమైనటువంటి అద్భుతమైనటువంటి వాడు మన రక్షకుడు. చాలా బాగుందన్న. ఇంకా చెప్పండన్న ఎస్ఐ గురించి. మరి బ్రదర్, అంత మాత్రమే కాదు, మీరు యోహాను సువార్త 2వ అధ్యాయంలో మరి మీరు అక్కడ కూడా చదివితే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ వ్యాపారం చేసేటువంటి వారిని కొనుగోలు చేసి అమ్మేటి ఈ సంగతులు, ఈ మనుషులందరినీ కూడా ఆయన చెదరగొట్టినాడు, ఎంతో కోప్పడినాడు. అలాగా ఈ దినాల్లో కూడా అనేకులు మరి ఈ పండుగను వ్యాపారంగా మార్చుకున్నారు. మరి అజ్ఞానంతో అనేకులు దాని ప్రకారంగానే నడుచుకుంటున్నారు తప్ప ఇది బైబిల్లో కానీ వాక్యంలో ఎక్కడ కూడా అలాగనే రాయబడలేదు. అయితే అన్న, నాకు సందేహము, మరి క్రిస్మస్ ట్రీ, శాంటా క్లాజు, మరి స్టారు, ఇవన్నీ ఏంటన్నా? మరి ఈ సందేహం అనేకులకు కూడా ఉంటుంది. మరి శాంటా క్లాస్ అంటే ఆయన ఒకప్పుడు ఎన్నో వేల సంవత్సరాల కింద ఉన్నటువంటి ఒక విశ్వాసి, మన వంటి వాడే. అది ఎంతో అద్భుతమైనటువంటి దైవజనుడు. ఆయన పేరు సెంట్ నికోలస్. ఆయన ఏం చేసేవాడంటే సంవత్సరం అంతా కూడా ఎంతో కష్టపడి చిన్నపిల్లల్ని ఆకట్టుకోవాలని వారి కొరకై చక్కటి ఆట వస్తువులు సిద్ధపరిచేవాడు. సిద్ధపరిచినటువంటి ఆట వస్తువుల్ని మరి క్రిస్మస్ దినాల్లో చిన్నపిల్లలందరికీ ఎంతో ఉచితంగానే ఒక బహుమతిగా వారికి అందజేసేటువంటి వాడు. అలాంటి ఎంతో చక్కటి ఆ యొక్క సన్నివేశాన్ని రావడము ప్రజలు దాన్ని ఒక ఆచారంగా మార్చేశారు. ఆచారంగా మార్చడమే కాకుండా ఆ వ్యక్తి శాంటా క్లాస్ అని చెప్పి అదొక ఆ రీతిగా ఆయనను గురించి అలాగనే వివరిస్తూ వచ్చినారు. అది ఆచారంగా మారిపోయింది. రెండోది, మీరు అడిగినటువంటి క్రిస్మస్ ట్రీ, మరి అది ఏదో కాదు కానీ మరి జర్మనీ దేశంలో 16వ శతాబ్దంలో వారు ప్రత్యేకముగా ఇలాంటి సంతోషకరమైన దినమును వారి ఇంటిని వారు అలంకరించాలనేటువంటి ఉద్దేశంతో వారికి ఎంతో అందుబాటులో సామాన్యంగా దొరికేటువంటి ఈ యొక్క చెట్టుని వారు తీసుకొచ్చి ఇంటిలో ఉంచి దాన్ని అలంకరించేటువంటి వారు. అయితే వారు చేసినటువంటి ఆ సామాన్యమైనటువంటి అలంకరణ రావడము ప్రపంచవ్యాప్తంగా ఒక అలవాటుగా, ఒక ఆచారముగా, ఎంతో ఖచ్చితంగా చేయవలసినటువంటి ఒక పద్ధతిగా మారిపోయి అనేకులు ఈ దినమున మరి దాన్ని ఆచరిస్తున్నారు. అనేకులు అజ్ఞానముతో ఆచరిస్తున్నారు. దాన్ని చనువుకు తీసుకుని అనేకులు ఒక వ్యాపారంగా దీన్ని చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నారు. మూడోదిగా ఈ యొక్క ఆ యొక్క నక్షత్రం గురించి, స్టారు అనేకులు వారి ఇంటి మీద పెట్టుకుంటారు కదా. దాని వెనుక ఉన్నటువంటి చరిత్ర ఏంటంటే, బెత్లెహేమున యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినటువంటి ఆ దినమున మరి ఈ నక్షత్రము ఆ తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులకు దాదాపు 2 సంవత్సరాల ప్రయాణం అంతట్లో ఆ నక్షత్రం వారికి దారి చూపిస్తూ వచ్చింది. వారి దారి అంతా కూడా ఆరాధన వారికి దారి చూపించి నేరుగా యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినటువంటి ఆ పశువుల పాక మీదకి వచ్చి ఆ నక్షత్రం ఆగిన కారణమును బట్టి వారు రక్షకుని దగ్గరికి రాగలిగినారు. రక్షకుని ఆరాధించగలిగినారు. కనుక ఈ 3 సంగతులు కూడా ఆత్మీయమైనటువంటి అర్థం ఉంది.
మనం కూడా సెయింట్ నికోలస్ అనగా శాంటా క్లాస్ వలె మనం కూడా మనలో మనకున్నటువంటి సంగతుల్లోనే ఇతరులకు ఏదైనా ఇవ్వడము, ప్రేమ చూపించడము, పంచుకోవడం అనేటువంటి ఆ యొక్క పాఠం ఉంది మన దగ్గర. అంతే తప్ప అలాంటి వస్త్రాలు ధరించాలని, అలాంటి దుస్తులు వేసుకోవాలని, అలాంటి రీతిగానే బహుమతులు ఇవ్వాలని కాదు. మనం ఇతరులకి సహాయం చేయాలా, ఇతరులకు మేలు చేయాలనేటువంటి పాఠం ఉంది. అలాగనే మరి క్రిస్మస్ ట్రీ అది ఏదో అలంకరణ రీతిగా మనం ఇంటిలో ఖచ్చితంగా పెట్టుకోవాల్సినటువంటి మరి అక్కర ఎక్కడ కూడా లేదు, బైబిల్లో అలాగనే బోధించబడలేదు. కానీ మనము కూడా మన జీవితాన్ని, ఇతరుల జీవితాన్ని ఆత్మీయమైనటువంటి సంగతుల ద్వారా అలంకరించుకోవడము, క్రీస్తు ప్రభు మనకు ఉన్నాడనేటువంటి సంతోషమును ఆయా రీతిలుగా వ్యక్తపరచడం అనేటువంటిదే నిజమైనటువంటి క్రిస్మస్ ట్రీ. అలాగనే ఆ యొక్క క్రిస్మస్ స్టార్ కూడా మరి ఎలాగైతే ఆ యొక్క అన్య దేశానికి సంబంధించినటువంటి ఆ యొక్క జ్ఞానులకు దారి చూపించి రక్షకుని వైపుకు తీసుకుని వచ్చిందో, అలాగనే మనము కూడా అనేకుల్ని యేసుక్రీస్తు ప్రభు వైపుకి దారి చూపించేటువంటి వారముగా, ఆయన వైపుకు రక్షకుని ఆయన అంగీకరించేటువంటి విషయంలో అనేకుల్ని ఆయన వైపుకు మళ్లించేటువంటి వారముగా వెలుగు జ్యోతులుగా ఉండాలనేటువంటి పాఠం ఉంది. కనుక ఈ మూడింట్లో కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఒక పాఠం ఉన్నది. అయితే అనేకులు అజ్ఞానముతో అంధకారములో ఉండి ఈ సంగతులను ఏదో బయటికి ఒక ఆచారముగా మరి పెట్టుకునేటువంటి వస్తువులుగా చేసేటువంటి పద్ధతులుగా మార్చి ఎంతో నష్టపోతున్నారు. ఇవన్నీ కూడా బైబిల్లో లేవు. చాలా సంతోషంగా ఉందన్న మీరు చెప్పిన దాన్ని బట్టి. అయితే మీ అనుభవంలో ఈ క్రిస్మస్ని నేను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో చెప్పగలరా? అలాగే బ్రదర్, మరి యోహాను సువార్తలో, మరి ప్రకటన గ్రంథంలో, మరి ఇలాగున అనేకమైనటువంటి స్థలాల్లో రాయబడినటువంటి రీతిగా, మరి ప్రకటన గ్రంథం 2 రాయబడినటువంటి రీతిగా ఆది ప్రేమను మనము మరలా మనం జీవం చేసుకోవాలి. ఆది ప్రేమ నుంచి ఎక్కడైతే మనం కోల్పోయినామో, మనం రక్షించబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ఎలాగైతే ప్రేమించినామో, ఇష్టపడినామో, ఆ ప్రేమ యొక్క సరళతలో, ఆ ప్రేమ యొక్క ఉద్యోగంలోనికి మరలా మనం రావాలి. ఆ కారణమును బట్టి అలాగనే చేసిన వారమై ఆ యొక్క పేద విధవరాలు వలె మన దగ్గర కొద్దిగా ఉన్నప్పటికి కూడా, మన దగ్గర 2 కాసులు మాత్రం ఉన్నప్పటికి కూడా, ఆ 2 కాసుల ద్వారా, ఆ కొంత సంగతుల ద్వారానే మనం దేవుని పరిచర్యకు, దేవుని ఇంటికి మన వంతు మనం భాగము, పాలు తీసుకోవాలి. అంత మాత్రమే కాదు, మరి ఆ యొక్క అపవిత్రమైనటువంటి స్త్రీ వలె మనము కూడా మన మనసు మార్చుకొని, జీవితాన్ని మార్చుకొని, బహిరంగంగా ఏ మాత్రము కూడా భయం లేకుండా అనేకులు ఎదుట యేసుక్రీస్తు ప్రభువు దగ్గర మనము ఆయన మనల్ని సమర్పించుకోవాలని ఆరాధించాలి. కనుక ఇలాంటి సంగతుల ద్వారా మనం జీవించడమే దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు కోరేది ఏంటంటే మనకు ఇలాంటి నెమ్మది ఇవ్వాలని, ఇలాంటి శాంతి ఇవ్వాలని. కనుక బ్రదర్, మరి దేవుడు ఇంత గొప్ప సంతోషము, ఇంత గొప్ప సమాధానం ఇవ్వడానికి పరలోకము నుంచి పరలోకాన్ని విడిచి ఈ భూలోకానికి దిగొస్తే ఆ హృదయాన్ని ఇలాంటి దిగులుతో మీరు పాడు చేసుకోకనండి. దయచేసి దేవుని వాక్యం చదివి మరి దేవుని యందు మీరు బలం పొందండి. మీరు ప్రార్థన చేసుకోండి. నేను కూడా మీ కొరకే ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మీ మాటలు నన్ను ఎంతగానో బలపరిచినాయి. ఇప్పటి నుంచి ఈ విషయంలో నేను ఏమాత్రం కూడా ఆందోళన చెందను. తప్పకుండా ప్రభునందు నేను బలవంతుడిగా ఉంటాను. ప్రైజ్ ది లార్డ్ అన్న. థ్యాంక్ యూ. అన్నవాళ్ళు చేసినటువంటి డిస్కషన్ విన్నారు కదా. ఒక అన్న చాలా దిగులుగా ఉన్నట్టుగా కనిపిస్తే, ఇంకొక ఆత్మీయమైన సహోదరుడు దేవుని వాక్యంలో నుండి చెప్పిన విషయాలు మీరందరూ విన్నారు కదా. దేవుడు మనం చేసే ఈ పండగ ఆచారాలన్నిటినీ చూడడు. అవి ఆయనకు అంత సంతోషాన్ని ఇవ్వవు. మనకు కూడా సంతోషం ఉంటే ఆ పండగ రోజు మాత్రమే. క్రిస్మస్ సంతోషం క్రిస్మస్ రోజే అయిపోయింది అనుకుంటా కదా. మన పిల్లలు మొన్న మీరు కూడా మంచిగా పండగ చేస్తున్నారు కదా, బాగా అలసిపోయినట్టున్నారు. ఆ పండగ సంతోషం ఆ రోజుతో తీరిపోయింది అనుకుంటా. కానీ అట్లా కాదు. దేవుడు మనల్ని రక్షిస్తే మనం పొందే సంతోషం గొప్ప సంతోషం. అది ఎప్పటికీ పోని సంతోషం. ఏనాడైతే క్రీస్తు మన హృదయంలోనికి వస్తాడో ఆ రోజు నుంచి ప్రతిరోజు పండగే. ప్రతిరోజు పండగే. అర్థమైందా పిల్లలు? ప్రతిరోజు ఆనందమే. క్రీస్తు మీ హృదయంలోనికి వస్తే అదే నిజమైన క్రిస్మస్. ఇది మీకు తెలపాలనే అన్నవాళ్ళు ఈ ప్రయత్నం చేశారు. మీకు బాగా అర్థమైంది అనుకుంటే కదా. మంచి మంచి స్టార్స్ పెట్టుకోవడం, కొత్త డ్రెస్ వేసుకోవడం, మంచి పిండి వంటలు చేసుకోవడం, అనేకులకు పిలిచి విందు చేయడం, ఇట్లాంటివన్నీ పండుగగా అందరం ఆచరిస్తాం. కానీ దేవుడు వీటన్నిటి బట్టి ఆనందిస్తాడు అనుకుంటున్నారా? ఇవన్నీ మనకిచ్చే, మనం కలిగి ఉండే ఆనందాలే.
దేవునికి ఏది ఆనందమో తెలుసా? ఎవరికైనా సువార్త ప్రకటించి క్రీస్తుని గురించి చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలిపితే అదే నిజమైన ఆనందం. ఒక వ్యక్తి రక్షించబడితే పరలోక రాజ్యంలో ఎంత గొప్ప పండగ జరుగుతుందో తెలుసా? ఈ లోకంలో మనం చేసుకునే క్రిస్మస్ పండగ కంటే గొప్ప పండగ పరలోక రాజ్యంలో జరుగుతుంది. అంత గొప్ప పండగ జరగాలంటే క్రీస్తుని గురించి ఈ లోకంలో ప్రకటించాలి, అందరికీ తెలియజేయాలి. పిల్లలు, మీ ఫ్రెండ్స్కి, మీ స్నేహితులకు యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పారా? కేక్ కట్ చేసుకోవడం కదా, కొత్త బట్టలు వేసుకోవడం, ఏదో ఫ్రెండ్స్ తోటి ఆనందించడం, ఇవన్నీ ఆనందాన్ని ఇస్తాయేమో కానీ అవి శాశ్వత కాలం ఉండేవి కావు. ఒక్క పాపి రక్షించబడితే కలిగే ఆనందం ఎంతో గొప్పది. మీరు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకంలో జన్మించాడో మీరు మీ ఫ్రెండ్స్కి, మీ స్నేహితులకి అందరికీ తెలియజేయండి. సరేనా పిల్లలు? ప్రభువారు ఈ లోకంలో ఎందుకు పుట్టాడో తెలుసా? కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, మీరు జాగ్రత్తగా వినండి, మీ స్నేహితులకు కూడా చెప్పండి. సరేనా పిల్లలు? యేసుక్రీస్తు ప్రభువారు దేవుని స్వరూపం కలిగిన వాడని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చెప్తోంది. అయితే ఆయన దాసుని స్వరూపం ధరించుకొని రిక్తునిగా ఈ లోకానికి వచ్చినాడు. దేవుడేంటి? దాసుని స్వరూపం ధరించుకోవడం ఏంటి? ఎందుకొరకో తెలుసా పిల్లలు? మన కొరకే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఏముందో తెలుసా? ఆయన ధనవంతుడై ఉండి మన కొరకై దరిద్రుడిగా చేయబడ్డాడు. విన్నారా పిల్లలు? దేవునిదే సమస్తం, ఆయన సకల ఐశ్వర్యవంతుడు, కానీ మన కొరకు ఏం చేయబడ్డాడో తెలుసా? దరిద్రునిగా చేయబడ్డాడు, బీదవానిగా చేయబడ్డాడు. మీకు తెలుసు కదా, యేసు ప్రభువు వారు పుట్టినప్పుడు ఎక్కడ పడుకోబెట్టారో, ఎక్కడ ఉన్నారో? పశువుల పాకలో ఉన్నారు. పిల్లలు, బీద కుటుంబంలో పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన ఊరి పేరు చెప్పండి. బెత్లెహేం. అది స్వల్ప గ్రామం, చాలా చిన్న గ్రామం, అది కుగ్రామం, పల్లెటూరు. అందులో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు పెరిగిన ఊరు తెలుసా మీకు? ఎస్, నజరేతు. అందుకనే నజరేయుడైన యేసు అంటారు కదా. నజరేతు అనే ఊరిని గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? నజరేతులో నుంచి మంచిది ఏది రాదు అని ప్రజలందరిలో నానుడి. అట్లాంటి ఊర్లో యేసుక్రీస్తు ప్రభువారు పెరిగారు. ఆ నజరేతు అనే ఊరు ఏ దేశంలో ఉందో తెలుసా? గలిలయ దేశం. అందరు ఏమనుకునే వాళ్ళంటే ఈ గలిలయ దేశంలో ఏ ప్రవక్త పుట్టడు అనుకునేవారు. అట్లాంటి దేశం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు పెరిగి వచ్చారు. వింటున్నారా పిల్లలు? ఆయన తలవాల్చుకోవడానికైనను స్థలం లేదంట. యేసుక్రీస్తు ప్రభువారు చివరికి పాతి పెట్టబడినటువంటి సమాధి కూడా వేరే వ్యక్తిదే. ఆయన ఎంత బీదగా, ఎంత దరిద్రుడిగా ఈ లోకంలో ఉన్నాడో తెలుసా పిల్లలు? మన కొరకే దరిద్రుడైనాడు. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువారు ధనవంతుడైండి మన నిమిత్తమై దరిద్రునిగా ఈ లోకంలోనికి వచ్చినాడని దేవుని వాక్యం చెప్తోంది. పిల్లలు, ఆదికాండం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం తెలుసా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 1వ అధ్యాయం 14వ వచనంలో ఏముందో తెలుసా? ఆ వాక్యమే శరీరధారి అయి సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. విన్నారా పిల్లలు? యేసుక్రీస్తు ప్రభువారు వాక్యమై ఉన్న దేవుడు. కానీ ఏమైందో తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5, 6 వచనాలు ఏం రాయబడిందంటే, ధర్మశాస్త్రము యొక్క శక్తి నుండి, బలము నుండి మనల్ని విమోచించుట కొరకై ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. వాక్యమే అయ్యున్న దేవుడు వాక్యానికి లోబడి ధర్మశాస్త్రాన్ని సమాప్తం చేసినాడని దేవుని వాక్యం చెప్తోంది. పిల్లలు, యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి వాడు చెప్పండి? దేవుని స్వరూపం కలిగిన వాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి వాడు? ధనవంతుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి వాడు? వాక్యమే అయ్యున్నటువంటి దేవుడు. కానీ ఏమైంది? దేవుని స్వరూపం కలిగిన వాడు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ధనవంతుడైన వాడు దరిద్రునిగా చేయబడ్డాడు. వాక్యమే అయ్యున్న దేవుడు ధర్మశాస్త్రానికి లోబడవలసి వచ్చింది. పిల్లలు, ఎందుకంత దీనునిగా ఈ లోకంలోనికి వచ్చినాడు? ఇంకొక మాట చెప్పమంటారా? యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు. అయితే మన కొరకై ఆయన పాపిగా ఈ లోకానికి పాప శరీరాకాన్ని ధరించుకొని వచ్చాడు.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో రాయబడింది, ఏ పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పిల్లలు, మన కొరకు పాపముగా యేసుక్రీస్తు ప్రభువారు చేయబడ్డాడు. ఏ పాపం ఎరుగని వాడు, పరిశుద్ధుడైన దేవుడు ఎంత రిక్తునిగా ఈ లోకానికి వచ్చినాడో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఈ రీతిగా సెలవిచ్చబడింది. 16వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. ఏంటో తెలుసా? ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయన. ఎందుకో తెలుసా? మరణ బలము గలవాని చేతిలో నుండి మనల్ని విడిపించాలని, మనల్ని విమోచించాలని. భూమి మీద ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట అన్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. ఏంటో తెలుసా? నేను పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచర్య చేయుటకును అనేకులకు విమోచన క్రయధనముగా నా ప్రాణము పెట్టుటకును నేను వచ్చి తిని అని యేసుప్రభువారు అన్నాడు. ఎందుకొరకు యేసుప్రభువారు వచ్చాడో అర్థమైందా పిల్లలు? మనల్ని విమోచించి మన కొరకై ప్రాణము పెట్టేదానికి వచ్చినాడు. పిల్లలు, యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టేదానికే వచ్చాడు. ఆయన ఎందుకు ప్రాణం అర్పించాడో తెలుసా? మనల్ని విడిపించాలని. మనమందరం పాపులం కదా, ఆయన పాపము లేనివాడు. మన పాపాలకు మనం పొందవలసిన శిక్ష ఆయన శరీరముగా మన కొరకై ఈ లోకంలో శ్రమలను అనుభవించి సిలువలో మరణించి మన పాప శిక్షను ఆయన పొందినాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిందే ప్రాణం పెట్టడానికి. అంతగా దేవుడు మనల్ని ప్రేమించినాడు. మీకు బాగా తెలుసు కదా, ఇందాక మనం ఒక హిందీ సాంగ్ నేర్చుకున్నాం కదా స్టార్టింగ్ లో, పరమేశ్వర్ నే జగత్ సే ఐసా ప్రేమ్ కియా అని. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందవలనని ఆయనను అనుగ్రహించెను. యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు ఎందుకు అనుగ్రహించినాడో తెలుసా? ఎవరైతే అద్వితీయ కుమారునిగా పుట్టినాడో ఆ యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వాసం ఉంచితే మనం నశించుకోం, నిత్య జీవాన్ని పొందుతాం. పిల్లలు, యేసుక్రీస్తు ప్రభువారు మనకి నిత్య జీవం ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది. పిల్లలు, యేసుక్రీస్తు ప్రభువారు పాపులమైన మనల్ని రక్షించేదానికి ఈ లోకానికి వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారిని మీ హృదయంలో చేర్చుకోండి. ఆయన మన పాపాలన్నింటినీ క్షమిస్తాడు. మరణము నుండి, నరక శిక్ష నుంచి మనల్ని విడిపిస్తాడు, తప్పిస్తాడు కదా. ఎంత దీనునిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు కదా. అయితే మనము ఆయన మనసును కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తోంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఇది ఈ వారం మీకు కంటత వాక్యం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. వింటున్నారా పిల్లలు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఫిలిప్పి 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు ధనవంతుడై ఉండి దరిద్రుడైనాడు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని స్వరూపం కలిగిన వాడైండి దాసుని స్వరూపమైనాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడై ఉండి పాపముగా చేయబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు వాక్యమై ఉండి ధర్మశాస్త్రానికి లోబడిన వాడైనాడు కదా. ఇప్పుడు మనకున్నటువంటి క్వాలిటీస్ అన్నిటిని పక్కకు పెట్టి మనం కూడా తగ్గించుకుంటాం కదా, దీనులం అవుతాం. యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న మనస్సు మనం కూడా కలిగి ఉంటాం. ఎక్కువ దేని గురించి అతిశయించొద్దు, హెచ్చించొద్దు. కొత్త బట్టలు కొనుక్కొని అబ్బా పండక్కి చూడు నేను కొత్త డ్రెస్ కొనుక్కున్నాను, నీకంటే నా డ్రెస్సే బాగుంది అనుకోవద్దు. చూడు మీ ఇంట్లో మీరేం వంటలు చేసుకోలేదు, మేము చూడు ఎంత మంచిగా పిండి వంటలు చేసుకున్నాం అనొద్దు. ఎబ్బే మీ ఇంట్లో కేక్ కోయలేదు, చూడు మేమైతే కేక్ కోసాం అనొద్దు. దేని గురించి అతిశయించొద్దు, దీనులం అయిపోవాలి. ఎవరైనా బీదవాళ్ళు ఉంటే, లేని వారు ఉంటే వారిని పరామర్శించాలి, వారికి సహాయం చేయాలి. ఎప్పుడు గర్వించొద్దు, అతిశయించొద్దు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నిటిని విడిచిపెట్టి దీనుడిగా వచ్చినాడు కదా. మనమేమో ఏమీ లేని వారిని చూసి అపహాసిస్తాం, హేళన చేస్తాం, గేలి చేస్తాం. తప్పు కదా పిల్లలు. మనం కూడా తగ్గించుకోవాలి, మనం కూడా దీనులం కావాలి. అదే నిజమైన క్రిస్మస్ సంబరం అంటే. యేసుక్రీస్తు ప్రభువు మన హృదయంలోనికి వస్తే ఆయనే మనకు నేర్పిస్తాడు ఎలా తగ్గించుకొని ఉండాలో. సరేనా పిల్లలు? యేసుక్రీస్తు ప్రభువుని మీ హృదయంలోనికి చేర్చుకుంటారా? ఎవరిని హేళన చేయదు, ఎవరిని గేలి చేయదు, తగ్గించుకొని దీనులంగా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారి మనస్సు కలిగి ఉంటాం. సరేనా పిల్లలు?
మీరు ఈ తీర్మానం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు దీనుడైనాడు, మనం దీనులం కావాలి. ఆయన విధేయుడై లోబడ్డాడు, మనం విధేయులమై లోబడాలి. దేవుని వాక్యానికి లోబడాలి. ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు, మనం కూడా దాసుని స్వరూపం ధరించుకున్నాం. సరేనా పిల్లలు? ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకొని ఈ దినాన సండే స్కూల్ని ముగిస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుంటాం. మీరు కూడా మోకరించండి పిల్లలు, మోకరించండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేయండి. యేసు ప్రభువా, నా హృదయంలోనికి రండి, మీ మనస్సు నాకు అనుగ్రహించండి, అలా ఉండేదానికి కృప చూపించండి అని యేసు ప్రభువుకు ప్రార్థన చేయాలి. మోకరించి మీరు కూడా యేసు ప్రభువుతో ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మీకే స్తోత్రములు. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో పిల్లలు నేర్చుకునే దానికి దేవా ఈ చిన్ని ప్రయత్నం చేయడానికి కృప చూపించినారు. పిల్లలు నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసుకునే దానికి కృప చూపించి సహాయపడుతున్నామని వేడుకుంటున్నాం. మీ గొప్ప కార్యంను జరిగించండి. పిల్లల హృదయాలలో నూతనమైనటువంటి కార్యాన్ని జరిగించండి. మీరే మహిమ పొందుతారమని వేడుకుంటున్నాం. మా ప్రియ తండ్రి, క్రిస్మస్ అంటే ఏదో ఆడంబరాలని, పైకి జరిగేటువంటి ఏదో ఆచార సాంప్రదాయాలని కాదు, కానీ క్రీస్తు మనస్సు కలిగి ఉండడం, క్రీస్తును మా హృదయాలలో కలిగి ఉండడం, అదే నిజమైన క్రిస్మస్. క్రీస్తు రక్షణను పొంది జీవించడం అని జ్ఞాపకం చేసినందుకు వందనాలు. పిల్లలు ఆ రీతిగా ఉండేదానికి కృప చూపించి సహాయపడమని వేడుకుంటూ, ఈ దిన పరిచర్య అంతట్లో ఇంతవరకు మీరు జరిగిస్తూ వచ్చిన కార్యములను బట్టి స్తుతిస్తూ అనుమమ్మలను మీ చేతులకు అప్పగించుకుంటూ, ఎవరైతే పిల్లలు తీర్మానం చేసుకున్నారో వారిని నిత్య రాజ్యం కొరకే సిద్ధపరచమని వేడుకుంటూ, యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన ఘనమైన నామం పేరట స్తుతించి ప్రార్థించి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.